ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నా జీవితంలో ప్రభు చేసిన గొప్ప కార్యాలు మీతో పంచుకోవాలని చాలా ఆశపడుతున్నాను. ఇచ్చిన దేవుడికి ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి ఎంతో వందనాలు చెప్తున్నాను. సో మనము బిఫోర్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, పరలోకంలో ఉన్న నా తండ్రి, యేసు నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి, మీరు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలు ఈ బిడ్డలతో పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెప్తున్నాను. చూస్తున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి తండ్రి. వాళ్ళ హృదయంలో కార్యం జరిపించండి, ఆత్మీయ కనులు తెరిపించండి ప్రభువా. నాలో మీరే ఉండి మాట్లాడమని, ఈ సాక్ష్యాన్ని మీకు మహిమకరంగా చేసుకోమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సో దేవుడు బిడ్డలారా, ఈరోజు ఏంటి అంటే, ఫస్ట్ నేను స్టార్ట్ చేసే ముందు నా పేరు ఏంటి అని ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా పేరు సుభాషిణి. మా ఫాదర్ పేరు గోవిందరెడ్డి, మా మదర్ పేరు చెన్నకృష్ణమ్మ. మా ఫాదర్ వచ్చి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు, మా అమ్మ హౌస్ వైఫ్. నాకు ఒక సిస్టరు, తన పేరు స్నేహలత. సో తను హైదరాబాద్లో వాళ్ళ ఫ్యామిలీతో అక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. మాది ఇండియాలో పుట్టపర్తి, అనంతపూర్ డిస్ట్రిక్ట్. సో నా ఎడ్యుకేషన్ అంతా పుట్టపర్తి తర్వాత అనంతపూర్లో జరగడం జరిగింది. సో అక్కడ అనంతపూర్లో నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత 2008లో మా మ్యారేజ్ అవ్వడం జరిగింది. సో నేను ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు రమేష్ రెడ్డి, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. 2008లో మా మ్యారేజ్ జరగడం జరిగింది. తను కూడా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. తను కూడా సేమ్ డిస్ట్రిక్ట్, అనంతపూర్ డిస్ట్రిక్ట్ కూడా తను కూడా. సో మా మ్యారేజ్ అయ్యాక మేము బెంగళూరులో సెటిల్ అవ్వడం జరిగింది. తన జాబ్ అంతా బెంగళూరులోనే. సో అక్కడ 6 years స్టే చేసాము. 6 years తర్వాత తనకు ఆఫీస్ పర్పస్ పైన ఆఫీస్ ద్వారా ఒక ఆన్ సైట్కి ఆఫర్ వచ్చింది. ఆన్ సైట్ ఆఫర్ వచ్చిన తర్వాత మేము ఇక్కడ రావడం జరిగింది 2014లో నవంబర్. సో రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వెంటనే మేము ఇక్కడ వాషింగ్టన్ స్టేట్ ఫస్ట్ రెంటన్లో ఉన్నాము. అక్కడ రెంటన్లో స్టే చేసాము. రెంటన్లో సమ్మర్ హిల్ అని అక్కడ స్టే చేసాము. అక్కడ ఒక 3 months ఉన్నాము. ఆ 3 months ఏం జరిగింది అనేది మీతో షేర్ చేసుకోవాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. సో ఆ 3 monthsలో ఒకరోజు మార్చి 2014 నవంబర్ వచ్చాము మేము అక్కడికి. 2015 మార్చ్లో మాకు అక్కడ మా అపార్ట్మెంట్ ఆపోజిట్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఫైర్ యాక్సిడెంట్ ఆఫ్రికన్స్ ఉన్నారు మాకు ఆపోజిట్లో. వాళ్ళు బార్బిక్యూ పెట్టారు, అక్కడ గ్యాస్ లీక్ అవడంతో సో ఆ ఫైర్ అనేది మా ఇంట్లోకి కూడా వచ్చింది. అది సండే 3 o'clock జరిగింది మార్చ్లో. అలా జరగడంతో నేను చాలా సౌండ్స్ వస్తున్నాయి బయట. 3 o'clock ఆఫ్టర్నూన్ రమేష్కి చెప్పాను, కొంచెం డోర్ ఓపెన్ చేసి చూడు, ఏదో చాలా గందరగోళంగా ఉంది బయట అంటే ఓపెన్ చేస్తానే ఫైర్ ఒక్కసారిగా మా ఇంట్లోకి రావడం జరిగింది. సో వచ్చిన వెంటనే చాలా భయపడ్డాము. మా థింగ్స్ అన్నీ ఏం కూడా ఆలోచించలేదు. ఫస్ట్ మా లైఫ్ అనేది మేము రెస్క్యూ చేసుకోవాలని బాల్కనీలోకి వచ్చేసాము. బాల్కనీలోకి వచ్చేస్తానే అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. డోర్ వేసుకుని బాగా బాధపడుతున్నాం, ఏడుస్తున్నాం. గ్లాస్ ఉంది అక్కడ క్లోజ్ చేసాము, బాల్కనీ నుంచి ఏడుస్తున్నాం. బట్ ఏంటంటే రమేష్ అక్కడ ఒక ఫెన్స్ సపోర్ట్ తీసుకొని జంప్ చేసేసారు ఫస్ట్ ఫ్లోర్ నుంచి. నేను బాబు ఉండిపోయాము. నాకు ఒక బాబుకి 3.5 years మేము వచ్చినప్పుడు. సో బాబుని అక్కడ రమేష్ ఇవ్వమంటున్నాడు. నాకు చాలా భయం వేస్తుంది, బట్ నో ఆప్షన్. సో నేను ఇచ్చేసాను. తను క్యాచ్ పట్టాడు, క్యాచ్ తీసుకున్నాడు. తర్వాత నేను చేయాలి, నాకు అసలు భయం వేస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి నేను ఎలా దిగాలి అనేసి ఏడుస్తున్నప్పుడు ఒక్కసారిగా నేను చాలా ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను. ధైర్యం చాలట్లేదు దిగడానికి, బట్ దెర్ ఇస్ నో ఆప్షన్. బట్ ఒక్కసారిగా నేను ఏడుస్తూ ఆకాశం వైపు చూస్తూ దేవుడా అని బాధపడుతున్నాను. అప్పుడు వెంటనే ప్రభు దయ వల్ల అక్కడ ఒక 2 మనుషులు రోడ్ పైన వెళ్తున్నారు.
రమేష్ని అక్కడ పిలవడం, రమేష్ వాళ్ళని వెళ్ళి తీసుకురావడం జరిగింది. వాళ్ళు వచ్చి వాళ్ళు ఫెన్స్ పైన మరి ఎక్కి వాళ్ళ చేతులు ఇలా పెట్టారు. షోల్డర్ సపోర్ట్ తీసుకొని నేను వాళ్ళ పైన కాలు పెట్టి, వాళ్ళ చేతుల పైన కాలు పెట్టి మరి దిగడం జరిగింది. దిగిన వెంటనే మరి మేము చాలా చాలా షాక్లో ఉన్నాము దాంట్లో నుంచి బయటకు రావడానికి. సో అలాంటి షాక్లో ఉన్నప్పుడు మరి ఆ ఫైర్ అంతా మా థింగ్స్, వాల్యుబుల్ థింగ్స్ అన్నీ, ల్యాప్టాప్, ఫోన్స్, ప్రతి ఒక్కటి అన్నీ అక్కడే లెఫ్ట్ చేసాము. ఇంకా బయటకు వచ్చాము, ఏడుస్తున్నాము. మరి ఫ్రెండ్స్ అంతా బాగా సపోర్ట్ చేశారు. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు చూడండి ఎంత బాగా మాకు అప్పుడే ఎంత ఏర్పరచుకున్నాడో. బెడ్రూమ్లో మా వాల్యుబుల్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. మరి రమేష్ పాస్పోర్ట్ కానీ, మా పాస్పోర్ట్స్ కానీ, రమేష్ సర్టిఫికేట్స్ కానీ, మరి తర్వాత మా క్లాత్స్, జ్యువెలరీ అంతా ఉన్నింది అక్కడ. మరి దేవుడు చూడండి ఆ బెడ్రూమ్ దగ్గరికి వచ్చేపాటికి ఫైర్ అనేది ఆ బెడ్రూమ్కి అటాక్ కాకోకుండా అప్పటికి ఫైర్ ఇంజిన్ వచ్చి అక్కడ స్టాప్ చేయడం జరిగింది. తర్వాత మేము 3 days మమ్మల్ని పోలీసెస్ అలౌ చేయలేదు లోపలికి. మరి దాని తర్వాత 3 days తర్వాత వెళ్తే అన్నీ కంప్లీట్గా హాల్లో మరి టోటల్ ఏవి కూడా టచ్ చేయడానికి లేదు. కానీ బెడ్రూమ్లోకి వెళ్తే అంత స్మోక్ స్మెల్ వస్తుంది. బట్ క్లాత్స్ అన్నీ సేఫ్గా ఉన్నాయి. అప్పుడు అవన్నీ తీసుకొని ఆ క్లాత్స్ వాష్ చేసినా కూడా 3 times వాష్ చేసినా కూడా స్మెల్ పోలేదు. బట్ దేవుడి దయ వల్ల మాకు వాల్యుబుల్ థింగ్స్ మాకు సేఫ్గా ఉన్నాయి అనేసి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాము దేవుడికి. తర్వాత మరి అక్కడే ఒక 10 days ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోనే స్టే చేసాము. ఎందుకంటే వాళ్ళు అకామిడేషన్ మాకు అరేంజ్ చేయలేదు. అక్కడ హౌసెస్, అపార్ట్మెంట్స్ అన్నీ ఫుల్ ఉన్నాయి అక్కడ. సో అప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇన్వైట్ చేయడంతో అక్కడ స్టే చేసాం, వెయిట్ చేసాం ఒక 10 days అక్కడే మాకు ఉండాలి అని. ఎందుకంటే అది ఒక ఇండియన్ కమ్యూనిటీ, చాలా ఇండియన్స్ ఉన్నారు. బట్ కంపెనీ బాగుంటుంది, ప్లస్ మేము కూడా వచ్చింది 3 months అయింది. వి నీడ్ దట్ సపోర్ట్ అనేసి వి వర్ వెయిటింగ్ ఫర్ సో మచ్ అనమాట. వి ఆర్ లుకింగ్ ఫర్ టు స్టే దేర్ బికాస్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఆల్సో మోర్ సపోర్ట్ దేర్. అందుకని అలా చేసాము. బట్ ప్రభు అప్పుడే మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఏర్పరచుకుంటాడు అనేది ఇదేనేమో. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు ఇవ్వలేదు. మేము ఎంతో ట్రై చేసాము, ఇంక ఇవ్వకపోయేసరికి ఇంకా ఇలా బోతల్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. మార్చిలో బోతల్లి వాషింగ్టన్ స్టేట్, సేమ్ స్టేట్. రెంటన్కి బోతల్కి మేము ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్లేస్కి రెంటన్కి 45 minutes జర్నీ కార్లో. సో ఇంకా ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము బోతల్కి. షిఫ్ట్ అయిన తర్వాత మరి అప్పుడే ఆ షాక్లో నుంచి బయట రాలేకున్నాం. బట్ రమేష్ని నేను చాలా ప్రెజర్ చేశాను, ఇండియాకి వెళ్ళిపోదాము, నా వల్ల కాదనేసి. మరి ధైర్యం చెప్పి ఇక్కడే ఉన్నాము. మరి అప్పుడు బాబుకి స్కూల్ చూడడం జరిగింది, ప్రీ స్కూల్. ఆ ప్రీ స్కూల్ ఏంటంటే పార్క్ రిడ్జ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్. సో ఇక్కడ స్కూల్లో జాయిన్ చేశాము ఫ్రెండ్స్ ద్వారా, స్కూల్ కనుక్కొని. సో జాయిన్ చేశాక అక్కడ స్కూల్కి వెళ్ళాను నేను. అక్కడ ఎన్విరాన్మెంట్ అంతా నచ్చి నేను కూడా ఆ షాక్లో ఉన్నాను, ఫైర్ షాక్లో. సో ఎలాగోలాగా నేను అది ఆలోచించకూడదు, ఆ డిప్రెషన్లో నుంచి బయటకు వెళ్ళాలి అంటే నేను ప్రజెంట్ అక్కడికి బయటకు వెళ్ళిపోవాలి అనేసి నేను కూడా డిసైడ్ అయిపోయాను. ప్రీ స్కూల్లో నేను కూడా టీచర్గా జాయిన్ అవ్వాలని. సో అప్పుడు జాయిన్ అయిపోయాక మరి నాకు ఇక్కడ ఎక్కడైనా బయటకు వెళ్ళాలంటే ప్రతి ఒక్కరికి కారు ఉండాలి. సో నాకు అప్పుడు కారు లేదు. మాకు అప్పుడెప్పుడే మేము ఆల్మోస్ట్ అక్కడ సెటిల్ అవుతున్నాం అని అన్నీ లాస్ అయ్యాము. మరి ఇక్కడికి వచ్చి షాక్లో ఉన్నాము. సో మాకు అప్పుడు కారు లేదు. దాని తర్వాత మరి దాంతోపాటు నాకు డ్రైవింగ్ కూడా రాదు. సో అప్పుడు నేను స్కూల్కి ట్రావెల్ చేయాలంటే మరి ఎలాగా అనేసి మరి ప్రిన్సిపల్ అడిగాను. సో ప్లీజ్, యాక్చువల్లీ నేను ఈ ఫైర్ యాక్సిడెంట్ గురించి కొంచెం చెప్పాల్సి వచ్చింది ఆమెకి. దీని ద్వారా నేను షాక్లో ఉన్నాం, ప్లస్ మేము తీసుకోలేకపోతున్నాం ప్రజెంట్. నాకు కొంచెం ట్రాన్స్పోర్టేషన్ హెల్ప్ కావాలని. సో ఆమె కన్సర్న్ చేసి ప్రిన్సిపల్ ప్రొవైడ్ చేశారు. వాళ్ళ స్కూల్ బస్లోనే నాకు కూడా ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడం జరిగింది. అలా వెళ్తూ ఉన్నాను. సో మరి అక్కడ స్కూల్లోనే పైన చర్చ్ ఉండేది, కింద స్కూలు. బట్ ఐ డోంట్ నో అబౌట్ దట్. అప్పుడు నాకు తెలీదు పైన చర్చ్ ఉందనేది కూడా నాకు అసలు అవేర్నెస్ లేదు. జస్ట్ స్కూల్కి వస్తున్నాను. దాని తర్వాత నాకు తెలిసింది ఆ ప్రిన్సిపల్ ఆ పైన మరి నేను ఆమెకంతా చెప్పాను కదా ఫైర్ గురించి. అప్పుడు ఆమె చర్చ్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిందంట, ఒక ఇండియన్ లేడీ జాయిన్ అయింది టీచర్గా, తను ఫైర్ యాక్సిడెంట్లో నుంచి మరి ఇలా బయటపడింది.
మరి ఇట్లా మీరు ప్రేయర్ చేయండి ఆ అమ్మాయి గురించి అనేసి ఆమె ఇన్ఫామ్ చేసిందంట. ద నెక్స్ట్ డే పాస్టర్ వైఫ్ బ్రెండా వచ్చి నా దగ్గరికి, ఆమె పేరు బ్రెండా, ఆమె వచ్చి నా దగ్గరికి చెప్పింది, మరి అడిగింది, ఇలాగా నువ్వు ఫైర్ యాక్సిడెంట్లో నుంచి ఇలా వచ్చావంటే, ఇలా మీరు ప్రాబ్లం నుంచి మరి దేవుడు బయటపడేశాడంట కదా, మరి ఏంటి నీ గురించి ఏంటి, అవునా అనింది. అంటే నేను షాక్ అయ్యాను. మీకు ఎలా తెలిసింది అంటే, ఇట్లా ప్రిన్సిపల్ మియా మరి అక్కడ అనౌన్స్ చేసింది, సో అనౌన్స్ చేయడంతో మాకు తెలిసింది అనేసి. సో అవునా, ఓ థ్యాంక్ యూ సో మచ్ అనేసి ఇంకా అన్నాను. అలాగ తర్వాత తను చెప్పింది, ఒక్క మాట అడిగింది, ఒక మాట ఆ క్షణంలో నాకు ఇప్పటికీ మర్చిపోలేను. సో ఏమనిందంటే, మిమ్మల్ని ప్రభు చాలా సహాయం చేశాడు, జీసస్ సేవ్డ్ యువర్ లైఫ్ అనింది. అంటానే అవును, ఎందుకంటే నేనేంటంటే నాకు ఎప్పుడు జీసస్ అంటే నాకేం పెద్దగా తన గురించి తెలీదు, ఏంటి ఎలాగా అనేసి నాకేమీ అసలు జీరో నాలెడ్జ్. బట్ నాకేంటి తెలుసు అంటే ఆయన కూడా ఒక దేవుడు, అందరితో సమానంగా ఆయన కూడా దేవుడు అనేసి నేను నమ్మేదాన్ని. సో అందుకని ఆమె అలా అన్నప్పుడు నేను ఐ యాక్సెప్టెడ్ దట్, అవును కరెక్టేను, జీసస్ సేవ్డ్ అస్ అనేసి నేను యాక్సెప్ట్ చేశాను, ఈవెన్ ఐ డోంట్ నో అబౌట్ హిమ్. సో షీ ఫెల్ట్ సో హ్యాపీ అనమాట, తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఆర్ యూ బిలీవింగ్ దట్ అంటే, అవును ఏదో ఒక దేవుడు కాపాడైతే మమ్మల్ని కాపాడాడు. బట్ అప్పుడు నాకు రీజన్ తెలియదు, మేము వచ్చిన 3 monthsకి ఎందుకు అలా అక్కడ జరిగింది, మేము ఇక్కడ బోతల్కి రావడం ఎందుకు అనేది నాకు అప్పుడు అర్థం కాలేదు. ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్ అనమాట, ఏంటి ఇలాగా మాకే ఎందుకు జరుగుతుంది అనే షాక్లో ఉన్నాను. సో బట్ ఆమె అలా చెప్పడంతో, నేను యాక్సెప్ట్ చేయడంతో తనకి కొంచెం ఇంప్రెస్గా అయింది. తనకి గాస్పల్ చెప్పాలి, సువార్త చెప్పాలి అనేసి తను చాలా ఎగ్జైట్గా ఉన్నింది. ఒకరోజు మా ఇంటికి వస్తానని ఇన్వైట్ చేశాను అనింది. సరే నేను ఇన్వైట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో మరి తను వచ్చి తను నాతో అన్ని మంచి విషయాలు, మోటివేట్ విషయాలు మాట్లాడింది. సో ఈవెన్ యువర్ బిలీవ్ ఆర్ నాట్, ఆ షాక్లో నేను అప్పుడు అసలు ఇంట్లో ఒక్కదాన్ని ఉండాలంటే కూడా నేను చాలా భయపడేదాన్ని. సో అలాంటి సమయంలో ఆమె వచ్చి చాలా మోటివేటింగ్గా నాతో మాట్లాడింది, కొంచెం ఎంకరేజింగ్గా అనిపించింది నాకు. సో అనేసి అలా ఎంకరేజ్ అవుతున్నాను. అలాంటి సమయంలో మరి ఇంకా తర్వాత వాళ్ళ హస్బెండ్కి రమేష్ని ఇంట్రడ్యూస్ చేసింది. అలా చేసినప్పుడు మరి రమేష్ మోస్ట్లీ మా హస్బెండ్ చాలా రిజర్వ్డ్, ఎవరితోనూ అంత తొందరగా మింగిల్ అవ్వడు. కానీ తనతో చాలా మరి క్లోజ్ అవుతూ వచ్చాడు. ఎందుకంటే అది నేను కూడా చెప్పగలను, వాళ్ళలో ఏదో తెలియని ఒక ప్రేమ, ఒక హంబుల్, చాలా ఒబీడియంట్గా ఉండేవాళ్ళు. ఎంత రిచ్ అంటే అంత రిచ్, కానీ వాళ్ళ ఎక్కడే కానీ వాళ్ళ పొజిషన్ కానీ వాళ్ళది కానీ చూయించుకునే వాళ్ళు కదా, చాలా తగ్గింపుతనం ఉండేది వాళ్ళలో. ఏదో తెలియని ఒక ప్రేమ కనిపించేది. ఆ ప్రేమకు మేము చాలా అట్రాక్ట్ అయ్యాము. సో అప్పుడు రమేష్ కూడా చాలా నచ్చింది వాళ్ళ లవ్, వాళ్ళ అఫెక్షను. సో అలాంటప్పుడు రమేష్ కూడా బాగా క్లోజ్ అవుతూ వచ్చాడు ఆయన పాస్టర్కి, బ్రాడ్కి. అవుతున్నప్పుడు రమేష్కి కూడా వాళ్ళు గాస్పల్ చెప్పినప్పుడు రమేష్ కూడా అంతే, సేమ్ నాలాగే ఆయన కూడా ఒక దేవుడు అనేసి అలా అనుకున్నాడు. తర్వాత మరి అలా బాగా క్లోజ్ అవుతూ వచ్చాము. అప్పుడు రమేష్కి వాళ్ళు బైబుల్ ఇవ్వడము, తర్వాత రమేష్ వాళ్ళని సో మా ఇంటికి రండి, ఎవ్రీ ట్యూస్డే బైబిల్ రీడింగ్ చేద్దాము అనేసి రమేష్ వాళ్ళని ఇన్వైట్ చేశాడు. అప్పుడు వాళ్ళు రావడము. సో స్టిల్ ఐ వాజ్ లైక్ నాట్ అవేర్నెస్ అబౌట్ దట్ అనమాట. నాకైతే ఇంట్రెస్ట్ ఉండేది కాదు, నాకేం అర్థమయ్యేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పేది కానీ. ఎందుకంటే ఐ వాజ్ లైక్ బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. నా వరల్డ్లో నేనున్నాను, నా కల్చరు, నా పూజలు ఇవే నేను. సో ఐ వాజ్ నాట్ రెడీ టు అనమాట యాక్సెప్ట్ దట్. సో నేనేంటంటే ఆయన ఒక్కడే దేవుడు అనేది నేను యాక్సెప్ట్ చేయలేకపోయినాను. సో తర్వాత రమేష్ బైబుల్ రీడింగ్ చేస్తూ తనకి చాలా మరి బైబుల్లో తన వాక్యాలు కానీ మరి చాలా బాగా నచ్చిన వెంటనే అలా రీడ్ చేస్తున్నాడు చాలా సీరియస్గా. తనకి నచ్చి 2017లో తను బ్యాప్టిజం తీసుకోవడానికి, కంప్లీట్గా తన లైఫ్ని గాడ్కి సబ్మిట్ చేయడానికి తను సరెండర్ అయిపోయాడు. సో బ్యాప్టిజం తీసుకోవాలని డిసైడ్ అయిపోయాడు. సో నేనేంటంటే స్టిల్ ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్ అండ్ నేను తీసుకోవడానికి రెడీగా లేను.
సో బట్ వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అలా క్లోజ్ అవుతూ చాలా బాగా మాట్లాడుతూ వస్తున్నారు. రమేష్ కూడా నాకు చెప్పాడు, చూడు ఒకసారి రీడ్ చేయి, నువ్వు రీడ్ చేస్తే నీకు తెలుస్తుందంటే నేను కంప్లీట్లీ వాజ్ ఇగ్నోరింగ్ అనమాట. సో అలా అప్పుడు ఇంకా నేను ఒక్కసారి చూద్దామనేసి చదవడం స్టార్ట్ చేశాను. బట్ నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు అది ఎలా అర్థమవుతుంది? సో నాకు అర్థం అవ్వలేదు. సో అలా ఉన్నప్పుడు ఇంకా కొద్ది రోజుల తర్వాత నాకు కూడా నచ్చి, మరి నాకు ఏం నచ్చింది అనేది నేను చెప్పలేను. బట్ ఏం నాలెడ్జ్ లేదు, రక్షణ అనేది లేదు, మరి ఎట్లా దేవుణ్ణి అడగాలి, పాపక్ష ఏమీ తెలియదు. జస్ట్ ఐ వాజ్ యాక్సెప్టెడ్ ఫర్ ద బ్యాప్టిజం. బ్యాప్టిజానికి నేను యాక్సెప్ట్ చేశాను. జస్ట్ ఎందుకంటే మా హస్బెండ్ని ఫాలో అవ్వాలి, ఇద్దరు ఒకే ఉండాలి అనేసి తనకి రెస్పెక్ట్ చేసి నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను, తీసుకున్నాను బ్యాప్టిజం. సో తీసుకొని అలా వెళ్తూ ఉన్నాము. తీసుకున్నాను అంతే, మాట మాత్రానికి. నా హృదయంలో అయితే ఏమీ కార్యం లేదు, ఏమీ లేదు, నాకు ఏమీ తెలీదు. సో ఎలా ప్రేయర్ చేయాలో కూడా తెలియదు. సో తర్వాత 2018లో నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, అదే రూమటాయిడ్ ఆర్థరైటిస్. సో నాకు ఫస్ట్ ఇనిషియల్గా నా హ్యాండ్స్ అన్నీ చాలా ఈ ఫింగర్స్ మార్నింగ్ చాలా స్టిఫ్గా ఉండేటివి, అసలు ఇలా ఓపెన్ చేయాలంటే కూడా నా వల్ల కావట్లేదు. సో నేను ఫస్ట్ అంత సీరియస్గా తీసుకోలేదు, ఇదేంటోలే మరి చలి ఎక్కువ ఉండేది, ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది, సో దానివల్ల అలా వచ్చిందనేసి నేను అంత సీరియస్గా తీసుకోలేదు. దాని తర్వాత మరి కొద్ది రోజుల తర్వాత ఎవ్రీ జాయింట్ స్టార్ట్ అయిపోయినాయి, లైక్ రిస్ట్, తర్వాత షోల్డరు, నీస్, యాంకిల్స్, ఎవ్రీ జాయింట్ స్టార్టెడ్ పెయిన్స్ అనమాట. నేను అప్పుడు కొంచెం ఒకసారి అనేసి ఫ్యామిలీ ఫిజిషియన్ కలవడానికి వెళ్ళాను. ఫ్యామిలీ ఫిజిషియన్కి వెళ్తే ఆమె చెప్పింది, ఫస్ట్ సిమ్టమ్స్ అన్నీ అడిగింది, ఇలా అని చెప్పాను. చెప్తే ఆమె చెప్పింది, సో ఇది రూమటాయిడ్ ఆర్థరైటిస్ అని. ఐ వాజ్ లైక్ ఫస్ట్ టైం అనమాట, అసలు ఆ నేమ్ని ప్రొనౌన్స్ చేయడానికి కూడా నాకు రాకుండా ఉండేది. అలాంటప్పుడు ఏంటి అసలు అనేసి నేను అనుకున్నా. మరి ఆమె ఇది స్పెషలిస్ట్ నువ్వు కలవాలి, రూమటాలజిస్ట్నే కలవాలి సో అనేసి వాళ్ళ హస్బెండే స్పెషలైజిస్ట్ ఆర్థరైటిస్కి. ఆమె నాకు అలా ఇంట్రడ్యూస్ చేసింది. మరి నెక్స్ట్ డే నేను అపాయింట్మెంట్ తీసుకొని మళ్ళీ వెళ్ళాను. వెళ్తే ఆయన ఫస్టే నన్ను ఎగ్జామినేషన్కి ఫస్ట్ ఎక్స్రేస్కి కావాలి, ఎక్స్రేస్ తీయించుకోవాలి అని. నేను ఐ వాజ్ లైక్, ఎందుకు ఎక్స్రేస్, ఇంత చిన్న వయసులో ఎక్స్రే ఏంటి, అసలు నాకు ఆర్థరైటిస్ అంటే ఏంటి అనేసి నాకు అర్థం అవ్వలేదు. మరి వాళ్ళ ఎక్స్రే తీసుకొని వచ్చాము. నేను అడిగాను ఆయన్ని, ఏంటి అసలు ఈ డిసీజ్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది అంటే, ఆయన చెప్పే విధానము, ఆయన చెప్పే దాన్ని బట్టి చూస్తే నేను చాలా షాక్ అయ్యాను. ఈ ఆర్థరైటిస్ ఇంతవరకు సైన్స్లోనే ఇంతవరకు డాక్టర్స్ ఇప్పటి వరకు ఎవరు కూడా కనిపెట్టలేదు, ఎందుకు వస్తుంది, అసలు ఏంటి దీనికి పర్మనెంట్గా క్యూర్ అనేది కానీ లేదండి, పర్మనెంట్గా క్యూర్ అనేది లేదు అని చెప్పారు. ఎవ్రీ జాయింట్ బ్రేక్ అవుతాయి ఈ ప్రాబ్లం వస్తే అని చెప్పారు. సో నేనైతే లిటరలీ షాక్డ్ అనమాట. ఈ ప్రాబ్లంకి పర్మనెంట్గా క్యూర్ లేదా, నాకు ఇంత చిన్న వయసుకి ఇలాంటి ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేసి నేను చాలా బాధపడుతున్నాను. మా హస్బెండ్ని మీద పడి చాలా ఏడ్చాను, ఆల్మోస్ట్ పడిపోయే పరిస్థితుల్లోకి వచ్చేసాను. నేను ఆ ఎక్స్రేస్ తీసినప్పుడు ఎందుకు ఇలా ఎక్స్రేస్ తీస్తారు అంటే, ఆయన ఇంకొకటి చెప్పాడు, ఈ జాయింట్ పెయిన్స్, ఈ ఆర్థరైటిస్ వస్తే రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఎవ్రీ జాయింట్ బ్రేక్ అవుతాయని. సో ఆటోమేటిక్గా మనం మామూలుగా ఫ్రాక్చర్ ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే బ్రేక్ అవుతాయి, కానీ ఈ ఆర్థరైటిస్ వల్ల జాయింట్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయని చెప్పారు. నాకు ఒక్కసారిగా అందుకే నా ఎక్స్రేస్ తీసిండేది అనేది అప్పుడు అర్థమైంది. అన్నీ చూస్తే దేవుడి దయ వల్ల మరి ఏవి కూడా బ్రేక్ అవ్వలేదు. సో బట్ చాలా సివియర్గా ఉంది పెయిన్స్, ఎప్పుడైనా ఏమైనా కావచ్చు అనేసి ఆయన కొంచెం స్కేరీగా చెప్పారు. బట్ ఈ ప్రాబ్లం ఇలా అని ఎక్స్ప్లెయిన్ చేసేపాటికి నేను షాక్ అయ్యి ఇంటికి వచ్చి అసలు ఎందుకు వస్తుంది, ఏం ప్రాబ్లం వస్తుందని నేను ఎప్పుడు గూగుల్లో సెర్చ్ చేసేదాన్ని. సో అలాగా ఆయన మెడిసిన్ ఇచ్చాడు. మెడిసిన్ ఏంటి, స్టెరాయిడ్స్ ఇచ్చాడు. ఆ స్టెరాయిడ్స్ నాకు అస్సలు పడలేదండి. ఎందుకంటే అట్ ద సేమ్ టైం నాకు ఆర్థరైటిస్తో పాటు అస్సలు స్టమక్ అంతా పాడైపోయింది. నాకు అప్పటి వరకు తెలీదు ఇది ఆర్థరైటిస్ స్టమక్లో కూడా ఇన్ఫ్లమేషన్స్ వస్తాయి అనేసి.
నాకు ఆ మెడిసిన్ తీసుకుంటున్నాను. అంతకుముందు కూడా నాకు చాలా స్టార్ట్ అయింది అసలు డైజెషన్ ప్రాబ్లము, కాన్స్టిపేషను, ఏమి తినలేను. ఐ వాజ్ లైక్ జస్ట్ కర్డ్ రైస్ పెరుగన్నం తిని బ్రతికేదాన్ని. అర్థం కాలేదు నాకు, జస్ట్ ఊరికే అల్సర్ ప్రాబ్లం ఏమో అనేసి చాలా టెస్టులు చేసాం. అవన్నీ చెప్పాలంటే అసలు టైం కుదరదు. చాలా హాస్పిటల్స్ తిరిగాం దానిలో అన్నిటికీ, స్టమక్ కూడా. బట్ మనకి టైం లేదంతా, నేను షార్ట్గా చెప్తున్నాను. ఇంకా ఆ ట్యాబ్లెట్స్ కూడా నాకు పడలేదు, స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్. సో నేను డాక్టర్ని అడిగి ఏంటి అంటే, ఇది కొంచెం టైం పడుతుంది, మరి దెర్ ఇస్ నో ఆప్షన్, యూ హ్యావ్ టు టేక్ ఇట్ అని. ఒకరోజు నైట్ చాలా సివియర్ పెయిన్స్ వచ్చేసినాయి. ఎంత పెయిన్స్ అంటే నేను భరించలేను. అక్కడ నుంచి ఇక్కడి వరకు నేను రోల్ అవుతున్నాను, బేర్ చేయడం కావట్లేదు, స్లీప్లెస్ నైట్స్. నేను ఏం చేయాలో అర్థం కాక మా హస్బెండ్ ఎమర్జెన్సీ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్తే డబ్బులు ఎక్కువ పే చేసాం కానీ ఏం రిజల్ట్ లేదు, నథింగ్ ఈజ్ దేర్. జస్ట్ ఇంకా వచ్చేసాము. మా హస్బెండ్ కంప్లీట్గా ఆఫీస్కి లీవ్ పెట్టేశాడు. 2 months లీవ్ పెట్టేసి ఫుల్ కంప్లీట్గా నన్ను టేక్ కేర్ చేస్తున్నాడు. ఎలాంటి పరిస్థితికి వచ్చేసినంటే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఈట్ బై మై సెల్ఫ్ అనమాట. తనే ఫీడ్ చేస్తున్నాడు, కుక్ చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఇంకా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను కంప్లీట్గా. ఇంకా నేను రమేష్కి చెప్పాను, ఇంకా నేను ఫైనల్గా మా పేరెంట్స్ని చూడాలి, మా అమ్మ ఒళ్ళో పడుకోవాలి అని రమేష్కి నేను చెప్పాను. ఇంకా డిసైడ్ అయిపోయేసి 2018 అక్టోబర్లో మేము ఇండియాకి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇండియాలో అక్కడ ట్రీట్మెంట్ మరి స్టార్ట్ చేసాము. ఆ ట్రీట్మెంట్లో మరి ఎక్కడెక్కడో తిరిగాం, చాలా చోట్ల తిరిగాం ట్రీట్మెంట్ కోసం. బట్ ఎక్కడా కానీ మాకు పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఫోర్టీస్ హాస్పిటల్, మరి అపోలో హాస్పిటల్ చాలా తిరిగాం. చాలా డబ్బులు అయిపోయింది, ఏమి కూడా రిజల్ట్ లేదు. లాస్ట్కి ఫైనల్గా ఏంటంటే న్యాచురోపతి డాక్టర్స్ కలుద్దాము అనేసి, హోమియోపతి, అలోపతి లాంటివి ఉన్నాయి కదా మెడిసిన్, అవి చూద్దాం అనేసి వెళ్ళాం. వెళ్తే అక్కడ మీకు తెలిసే ఉంటుంది, విజయవాడలో మంతెన సత్యనారాయణ అనేసి అక్కడికి వెళ్ళాం న్యాచురోపతి. అక్కడ 1 month స్టే చేశాను, 1 lakh స్పెండ్ చేశాను. సో దెర్ ఈజ్ నో యూజ్ అనమాట. అక్కడ చాలా ఏంటేంటో మసాజులు అంట, ఫుడ్ డైట్ అంట, చాలా చేశారు. బట్ నాకు ఏం రిజల్ట్ లేదు. దాంతోపాటు 2 problems యాడ్ అయిపోయినాయి. ఏంటి, స్టమక్ పెయిన్, బ్లాడర్ ఇన్ఫెక్షన్ యాడ్ అయిపోయినాయి. సో ఇంకా నేను అయ్యలేదనేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. ఆ పరిస్థితుల్లో చాలా పెయిన్స్ ఫీల్ అవుతున్నాను. ఏంటి నా పరిస్థితి, మా పేరెంట్స్ అంతా అర్థం కాలేదు. ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఏంటి, సరిగ్గా ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ దొరకలేదే ఏంటి అనేసి చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. యూనో ఇంకా బయట వాళ్ళు చూశారు కదా, వాళ్ళ కన్సర్న్తో ఇంకా జాలి చూపించడంతో ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. సో అలాంటి పరిస్థితుల్లో మా అత్తయ్య ఒక ప్రీస్ట్ని తీసుకొచ్చింది. ఆమె ఒక మంత్రగత్తె అంటారు కదా ఇండియాలో, సో అలాంటి అతన్ని తీసుకొచ్చింది. ఆయన ఏం చేశాడంటే, నాకు ఇష్టం లేదు, బట్ నేను ఆ పరిస్థితుల్లో ఏంటంటే ఐ వాజ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ అనమాట. ఏదో ఒకటి ఆ పరిస్థితుల్లో నాకు ఏదో ఒకటి చేస్తే క్యూర్ అవుతుందేమో అని ఒక ఆశ. సో ఆయన వచ్చాడు, ఆ నిమ్మకాయలన్నీ ఏవో మంత్ర ఇచ్చాడు, ఆ తాయితులన్నీ కట్టాడు, వెళ్ళిపోయాడు. అసలు ఆ నైట్కి నాకు సివియర్ పెయిన్స్ వచ్చేసినాయి, ఇంకా సివియర్ డబుల్ అన్నమాట. ఇంకా అలాంటి పరిస్థితుల్లో మా హస్బెండ్ హైదరాబాద్కి తీసుకొచ్చేసాడు. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అన్నీ తిరిగేసాము. 3 months అయిపోయింది. ఇంకా 3 months ఎండింగ్, 3rd month ఎండింగ్కి వస్తుంది. మా హస్బెండ్ ఓన్లీ 3 months లీవ్ పెట్టేసి అక్కడికి వచ్చాడు ఇండియాకి నాతో పాటు. ఇంకా అన్నీ కంప్లీట్గా రౌండ్ చేసేసి ఇంకా ఫైనల్ స్టేజ్ అనమాట. డిసెంబర్లో ఎండింగ్కి వచ్చేసాము, 2018 డిసెంబర్. ఆ సమయంలో ఇంకా మా హస్బెండ్ ఒక హాస్పిటల్ ఫైండ్ అవుట్ చేసి, అంతా గూగుల్లో సెర్చ్ చేసి, వాళ్ళ రివ్యూస్ అంతా చూసి ఒక డాక్టర్ని, రూమటైడ్ ఆర్థరైటిస్, అతను నల్లకుంటలో ఉంటాడు, హైదరాబాదు, గుప్తా, రూమటాలజిస్ట్ గుప్తా అనేసి అతని దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళినాక ఆయన మరి నీకు చాలా సివియర్గా ఉంది పెయిన్స్, చాలా లెవెల్ స్టేజ్ ఈఎస్ఆర్ లెవెల్ చాలా హైగా ఉంది, నువ్వు యూ హ్యావ్ టు టేక్ ఇంజెక్షన్స్ అన్నాడు. నాకు ఆ ఇంజెక్షన్ ఏంటంటే చాలా పవర్ఫుల్. ఆ ఇంజెక్షన్ తీసుకుంటే టీబీ వస్తుంది. నేను అంతా మరి ఎక్స్ప్లోర్ చేస్తే టీబీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 99%. తర్వాత ఐ హ్యావ్ నో ఆప్షన్ అనమాట, ఇంకా కంపల్సరీ నేను తీసుకోవాలి. బట్ ఆయన మెడిసిన్స్తో నీకు క్యూర్ అవ్వదన్నాడు. కానీ నేను ఐ వాజ్ నాట్ రెడీ టు టేక్ ఇంజెక్షన్. ఈచ్ ఇంజెక్షన్ 12,500. అలాంటివి మంత్లీ 2 injections తీసుకోవాలని చెప్పాడు.
సో నేను ఫస్ట్ మెడిసిన్స్ ట్యాబ్లెట్స్తో వెళ్దామనేసి నేను రెడీ కాదు, ట్యాబ్లెట్స్ తీసుకున్నాం. 1 month చూసాం, నో యూజ్. అసలు ఈవెన్ 1% కూడా నాకు క్యూర్ అవ్వలేదు. ఇంకా మళ్ళీ అవ్వలేదనేసి ఇంజెక్షన్ తీసుకోవడానికి రెడీ అయ్యాను. తీసుకుంటూ వస్తున్నాను, ఒక 10% క్యూర్ అవుతూ వస్తుంది. ఇంకా అలా సమయంలో రమేష్ రిటర్న్ వచ్చేసాడు. తను కంపల్సరీ ఇంకా రావాలి, నో ఆప్షన్. తను రాలేని పరిస్థితి, వైఫ్ను వదలేని పరిస్థితి, బట్ ఇక్కడ జాబు అట్లానే ఉంది, వదలలేని పరిస్థితి. సో రిటర్న్ వచ్చేసాడు తను యూఎస్కి. మా పేరెంట్స్, మా సిస్టర్, మా బ్రదర్ ఇన్లా చూసుకున్నారు. మా సిస్టర్ హౌస్లోనే నేను స్టే చేయడం జరిగింది. అక్కడ వాళ్ళని అంతా టేక్ కేర్ చేశారు. అలాంటి పరిస్థితిలో మా సిస్టరు, మా మరిది ఇద్దరు ఎంప్లాయీస్, వాళ్ళు ఒకరోజు జాబ్కి వెళ్ళినప్పుడు నాకు బాబు అని చెప్పాను కదా, ఆ బాబు స్కూల్లో జాయిన్ చేశాం. అప్పుడు ఈవినింగ్ మోస్ట్లీ మా చెల్లె వచ్చి తీసుకొచ్చేది. ఆ రోజు ఏం జరిగిందంటే తను లేట్ అవుతుంది, కొంచెం మీటింగ్స్ వల్ల లేట్ అవుతుంది. సో తనకు ఫోన్ చేసింది నాకు, సిస్టర్ నువ్వు తీసుకురాగలవా ఇలాగా అనేసి, నేను ట్యాక్సీ బుక్ చేస్తాను, సో నువ్వు తీసుకురా అనేసి. సో బుక్ చేసింది, వెహికల్ ఇంటి దగ్గరికి వచ్చింది, నేను వెళ్ళాను. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ రోజు ఆ ట్యాక్సీ డ్రైవరు క్రిస్టియన్. ఆయన నాకు కొంచెం అలా అలా మాటల్లో వచ్చి ఆయన షేర్ చేసుకున్నాడు, ఆయన టెస్టిమోనీ షేర్ చేసుకున్నాడు, సాక్ష్యం. సో అలాంటప్పుడు నేను కూడా చెప్పాను, ఇలా మాకు కూడా తెలుసు యుఎస్లో ఇలా మేము వెళ్ళే వాళ్ళం చర్చ్కి ఇలా అనేసి. నేనైతే నాకు ఇంతవరకు ఇండియాలో నేను వెళ్ళాలనుకోలేదు. నాకు అసలు ఎందుకంటే నేను కంప్లీట్గా నాకు దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది నేను ఎక్కువ డౌట్ చేస్తున్నాను దేవుడి పైన. దేవుడు అనేవాడే లేడు, ఉండేవాడైతే ఎందుకు ఇలా జరుగుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఆయన నాకు పరిచయం కావడం, ఆయన సాక్ష్యం పంచుకోవడం. ఆ రోజే నేను సాటర్డే ఈవినింగ్ మీట్ అయ్యాను ఆయనని. సో సాటర్డే ఇంకా నెక్స్ట్ డే సండే అనమాట. ఆయన చెప్పిన సాక్ష్యానికి నాకు చాలా ఇంప్రెస్ అనిపించింది. తర్వాత ఒక్కసారి వెళ్ళాలి చర్చ్కి ఇండియాలో అనేసి నేను ఆశపడ్డాను. నెక్స్ట్ డే మరి బయలుదేరుతున్నప్పుడు మా పేరెంట్స్కి చెప్పాను, ఇలా నేను చర్చ్కి వెళ్తున్నాను ఇవాళ అనేసి. మా మమ్మీ ఏమనింది, మా మమ్మీ చూసింది, చాలా హాస్పిటల్స్ తిరిగాము, ఆమె నాతో పాటు ఎన్నో రాత్రులు మేల్కొన్నా, చాలా బాధపడ్డాను, ఏడుస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఆమె మదర్గా ఆమె థింక్ చేసేది ఏంటి, ఎలాగోలాగా ఏ దేవుడైనా నమ్ముకుని నా కూతురికి బాగా కావాలి అనే ఆశతో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆమె యాక్సెప్ట్ చేసింది, ఏదైనా ఓకే అమ్మా నువ్వు బాగుండాలి అనేసి. సో అలాంటి పరిస్థితుల్లో మా చెల్లికి చెప్పాను. మా చెల్లికి చెప్తే మా చెల్లి యాక్సెప్ట్ చేయలేదు. సో అలాగే నేను తను కన్విన్స్ చేశాము. సో నా కోసము మరి ఒప్పుకో స్నేహ, ఇట్స్ మై డెసిషన్, సో ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ అనేసి. తను ఇంకా నా మీద ఉన్న ప్రేమతో చూద్దామనేసి తను కూడా నాతో పాటు అందరూ వెళ్ళిపోయాం చర్చ్కి. ఆ రోజు వెళ్ళినాక అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది అది. నేను చాలా మెల్లగా మరి ఎక్కాల్సి వచ్చింది, చాలా పరిస్థితి బాగాలేదు కాబట్టి. వెళ్ళినాక అందరూ అక్కడ నీల్ చేసి ప్రేయర్ చేస్తున్నారు. మా మదర్ ఒక్కటే అనింది, అమ్మ నువ్వు కూడా నీల్ చేసి ప్రేయర్ చేయి, నాకు తెలుసు నువ్వు పరిస్థితి బాగలేదు, బట్ నీ ప్రాబ్లం అంతా, నీ బాధ అంతా దేవుడి పైన వేసేసి ప్రేయర్ చేయి అనేసి. అక్కడ నేను మోకరించలేను, బట్ షీ లైక్ తన కోఆపరేషన్ వల్ల, తన హెల్ప్ వల్ల నేను మోకరించి ఆ ప్రేయర్ చేయడం జరిగింది. ప్రేయర్ చేసినాక నాకు అసలు ఎలా ప్రేయర్ చేయాలో కూడా తెలీదు. ఐ వాజ్ క్రయింగ్ అనమాట, లిటర్లీ ఏడుస్తున్నాను, నాకు ఎందుకు వచ్చింది ఇది అనేసి ఏడుస్తున్నాను. ఏడ్చిన కొద్దిసేపు తర్వాత నేను వెళ్ళి చైర్లో కూర్చున్నాక నాకు ఏదో ఒక తెలియని ఒక బలము, ఒక శక్తి, ఒక పీసు నా హృదయంలో, సమాధానము, ఒక ధైర్యం వచ్చింది నేను బ్రతుకుతాను అని. అంతవరకు మా చెల్లికి ఇంకా నేను బ్రతకను, బాబుని కూడా నువ్వు తీసేసుకో, నువ్వు అడాప్ట్ చేసుకొని బాబుని చూసుకో, ఇంకేమేమో చెప్తున్నాను నేను ఏమైపోతే ఇలా ఉంటుంది అనేసి. అలాంటి పరిస్థితుల్లో నేను ఆ ప్రేయర్ చేసినాక, ఏడ్చినాక ఆ చర్చ్లోనే నాకు ఒక ధైర్యం వచ్చింది, ఒక ఎంకరేజ్మెంట్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంతవరకు చర్చ్ వదలలేదండి. నా పరిస్థితి ఎలా ఉన్నిందంటే మీకు ఇక్కడ చూస్తే కీర్తనలు, సామ్స్ చాప్టర్ 40, కీర్తన 40 అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే మీరు, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను.
ఇది జరిగింది. మీరు ఈ వచనంలో చూస్తే నా లైఫ్ అంతా ఈ వచనంలోనే ఉందండి. నేను మొరపెట్టగానే ఆ రోజు దేవుడు నన్ను నాశనకరమైన గుంటలో నుంచి పైకి లేవనెత్తినాడు. జిగటగల దొంగ ఊబిలో నుంచి నన్ను పైకి లేవనెత్తినాడు. నా పాదములు ఇప్పుడు బండ మీద నిలిపినాడు. నేను ప్రతి ఒక్క సమయంలోనూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను దేవుడు ఎంకరేజ్ చేస్తూనే వస్తున్నాడండి. మరి అలా చేస్తూ వస్తున్నప్పుడు నేను ఇంటికి వచ్చేసాను. ఇంకా ఆ రోజు నాకు ఏదో ఒక తెలియని ఎంతూజియాజము, ఒక ధైర్యము వచ్చేసింది. ఒక డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చేసాను, వస్తూ ఉన్నాను. అలాంటి సమయంలో నేను 2019 ఆగస్ట్లో మా హస్బెండ్ కోసం నేను యూఎస్కి రావడం జరిగింది. ఒక్క 1 మంత్, జస్ట్ 30 days తను చాలా వరి అవుతున్నాడు. ఒక 1 month కోసం నేను బుక్ చేసుకొని మరి ఇక్కడికి రావడం జరిగింది. ఆ 1 monthలో నాకు ఒకరోజు నేను టీవీ పెట్టుకున్నాను. ఒక సిస్టర్ నాకు ఒక మెసేజ్ పంపించింది, విలియం ఎడ్వర్డ్ సార్ది. ఆ సార్ నాకు మాట్లాడుతున్నప్పుడు నాతోనే డైరెక్ట్గా సూటిగా మాట్లాడుతున్నట్లు అనిపించింది. ఎందుకంటే అప్పటి వరకు నాకు రక్షణ అనేది తెలియదు, పాపక్షమాపణ లేదు, ఏం లేదు. జస్ట్ ఫార్మాలిటీకి ఐ జస్ట్ టుక్ ద బ్యాప్టిజం అనమాట. దెర్ ఈజ్ నో యూజ్. నేను చెప్తున్నాను, మామూలుగా బ్యాప్టిజం అనేది మనము దేవుడికి డొనేట్ చేస్తున్నాం, ఎన్నో ఆఫర్స్, ఎన్నో రోజుల నుంచి మనం చర్చ్కి వెళ్తున్నాం. సో దట్ డజంట్ మ్యాటర్ అనమాట. ఎంత చేసినా మన హృదయంలో రక్షణ లేకపోతే అవన్నీ వ్యర్థం. మన హృదయంలో రక్షణ అనేది ఇంపార్టెంట్. దేవుడు నా శరీరానికే స్వస్థత కాకుండా నా హృదయానికి కూడా స్వస్థత ఇచ్చినాడు. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్ అండ్ ఫర్ ఎవ్రీ వన్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అలాగ నేను అంతవరకు నేను రక్షణలో లేని దాన్ని, పాపక్షమాపణ అంటే తెలియని దాన్ని మళ్ళీ నన్ను ఇక్కడికి నేనున్న ప్లేస్కి తీసుకొచ్చి ఆ 1 monthలో ఆయన ప్రీచ్ చేసే అతను విలియం ఎడ్వర్డ్ సారు, మీరు రక్షణ కావాలంటే పాపక్షమాపణ అడగాలి. దేవుడు మన కోసం రక్తం చిందించినాడు, మన పాపాల కోసం ఆయన చనిపోయి తిరిగి లేచినాడు, సజీవుడైనాడు. ఆయన దగ్గర మీరు పాపాలు అడుక్కుంటేనే మీ పాపక్షమాపణ అనేసి అంటుంటే నాకు నాతోనే మాట్లాడుతున్నట్లు నేను ఇప్పుడు ఎక్కడ కూర్చున్నానో ఆ ప్లేస్లోనే నీళ్ళు చేసి దేవుడికి మొరపెట్టుకున్నాను. నా పాపాలు క్షమించు ప్రభువా, ఇందుకా నువ్వు చనిపోయింది, నా కోసం వచ్చినావా, నా పాపాల కోసం వచ్చినావా అనేసి ఐ నీల్ డౌన్, ఐ ప్రేడ్ గాడ్ అండ్ ఐ యాక్సెప్టెడ్ ఆల్ మై సిన్స్ అనమాట. అప్పటి నుంచి మరి నేను ఇంకా 1 month అయిపోయింది. తిరిగి నేను ఇండియాకి వెళ్ళిపోయాను. ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్లో ఏంటంటే, నేను మా హస్బెండ్ ఒక బిలీవర్స్ అందరూ నడుచుకుంటూ వెళ్తున్నాము. దారిలో ఒక బుక్ చేతిలో పట్టుకున్నాం. నాకు ఆ డ్రీమ్కి ఏంటి మీనింగ్ అనేది నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఒక ఆంటీని అడిగితే, అమ్మ ఆ డ్రీమ్ ఏంటంటే, నువ్వు ఒక గాస్పల్ చేయడానికంటే దేవుడు సువార్తకి, దేవుడు పనిలో నిన్ను వాడుకోబోతున్నాడు, నీ కుటుంబాన్ని వాడుకోబోతున్నాడు, నీ చేతిలో హోల్డ్ చేసిండేది బైబుల్. సో అలాగా మీరు అందరూ బిలీవర్స్, నువ్వు మీ హస్బెండ్ వెళ్తున్నారు అంటే ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. సో అలాగే వెళ్తున్నప్పుడు ఆ డ్రీమ్ అంతా అయిపోయింది. ఇంకా అది క్లారిటీ వచ్చేసింది. తర్వాత నేను ఇంకా స్లోగా నా స్పిరిచువల్లో నేను డెవలప్ అవుతూ వస్తున్నాను అనమాట. నేను ఆల్మోస్ట్ కంప్లీట్గా నా రూమ్లో, మా హైదరాబాద్లో ఉన్నాము మేము, మణికొండలో మా సిస్టర్ హౌస్లో. సో మా మదర్ నన్ను చూసుకోవడానికి అక్కడే స్టే చేసేది, వాళ్ళిద్దరూ జాబ్కి అని వెళ్ళేవారు. సో నేను ఒక రోజు మరి ఎప్పుడు కంప్లీట్గా నేను రూమ్లో పాటలు వినేదాన్ని, దేవుడు వాక్యం చదివేదాన్ని, ఎప్పుడు రూమ్లోనే ఉండేదాన్ని. సో అంతగా బాగా ఎంజాయ్ చేస్తున్నాను దేవుడు సన్నిధి. ఆ సమయంలోనే దేవుడు నాకు నేర్పిస్తున్నాడు ఎలా దేవుడి పైన ఆధారపడాలి, దేవుడు అంటే ఏంటి అనేసి. ఆయన మాటలు, ఆయన పాటలు చాలా కంఫర్ట్ ఇస్తున్నాయి. ఆ సమయంలో మా సిస్టరు, మా అమ్మ నా మీద బాగా అటాక్ చేశారు. బాగా ఎట్లా అంటే, సో నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను కానీ నా పెయిన్స్ అనేటివి తగ్గలేదు. ఈవెన్ స్టిల్ నాకు అంత వాల్యుబుల్, అంత కాస్ట్లీ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నా కూడా నా పెయిన్స్ తగ్గలేదండి. ఐ వాజ్ స్టిల్ క్రిటికల్ పెయిన్స్ అంటే అంత హారబుల్ పెయిన్స్ నేను చెప్పలేను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ మై వర్డ్స్. ఒక హ్యామర్తో, ఒక సుత్తితో బాధితే ఎలా ఉంటాయి, తల నుంచి అరికాలు వరకు టోటల్ బాడీ పెయిన్స్. ఆత్మీయంగా ఎంత ఆనందంగా ఉన్నానో శారీరకంగా అంత నేను కుమిలిపోతున్నాను, నలగొట్టబడుతున్నాను. అలాంటి సమయంలో మా సిస్టరు, మా మదరు, ఎందుకు నువ్వు జీసస్ని బిలీవ్ చేయాలి, ఇప్పుడు నీకు ఇంజెక్షన్స్ తీసుకుంటా, ఇంత మెడిసిన్ తీసుకుంటున్నా కూడా నీకు పెయిన్స్ తగ్గలేదు, సో నువ్వు అలా చేయడానికి లేదు,
మన ఐడల్స్ని వర్షిప్ చేయాలి, మనం చేసే పూజలే చేయాలి, నువ్వు అలా వదిలిపెట్టడానికి లేదని మా అమ్మ చాలా నన్ను మా సిస్టర్ కూడా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్. సో ఒక్కసారిగా వాళ్ళు వేసే క్వశ్చన్స్కి వాళ్ళు చాలా చేశారు. కానీ నేను ఇప్పుడు అదంతా చెప్పడానికి నాకు టైం లేదు. అలాంటి సమయంలో నేను డోర్ వేసుకొని 2 hours దేవుడి దగ్గర ఏడ్చి ప్రార్థన చేశాను. ప్రభువా, వాళ్ళని క్షమించు, వాళ్ళకి తెలియదు మీ గురించి అనేసి ప్రార్థన చేసి ఏడ్చేపాటికి దేవుడు ఎంత గొప్పవాడండి అసలు. నేను అలా 2 hours ఏడ్చాను, ప్రార్థన చేసిన ఒక 3 daysకే దేవుడు మా చెల్లి హృదయంలో కార్యం చేశాడు. ఆమె అమ్మాయి అంటుంది, ఎక్కడికి వెళ్ళినా అక్క అసలు నేను ఒక క్యాబ్ ఎక్కినా ఆ క్యాబ్లోనూ దేవుని బిడ్డలే, ట్యాక్సీ డ్రైవరు దేవుడి బిడ్డనే, సో ఆఫీస్లోనూ వాళ్ళే నాకు ఎదురవుతున్నారు, ఎక్కడ చూసి నాకు వాళ్ళే ఎదురవుతున్నారు, వాళ్ళ విషయాలు దేవుడి విషయాలు నాకు వద్దన్నా నా చెవులకు వస్తున్నాయి అవంతకవే అనేసి. సో ఐ వాజ్ లాఫింగ్ అనమాట లిటర్లీ, బట్ ఐ డెంట్ ఎక్స్ప్లెయిన్ దట్ వాట్ ఈస్ దట్ గోయింగ్ ఆన్, బట్ ఐ నో దట్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ త్రూ అని. సో అప్పుడు అలాంటి సమయంలో నేను నవ్వుకుంటున్నాను. సో 3rd day ఏమైందంటే ఒక మెసేజ్, ఒక సాక్ష్యం నేను పంపించాను ఆ అమ్మాయికి. ఆ సమయంలోనే ఏంటిది నన్ను ఇంతగా అటాక్ చేస్తారు, ఎలాగైనా అంతవరకు నాకేం పంపించద్దు, నేను చూడను అనేది ఆ సమయంలో మరి దేవుడు ప్రణాళిక ఉంది కదా. సో ఆ సాక్ష్యం చూసింది ఆ అమ్మాయి. ఆ సాక్ష్యంలో వాళ్ళు వేసే ప్రశ్నలకి ఆ అమ్మాయి షీ వాజ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ దట్ అనమాట. తన లైఫ్, తను ఇంతకు ముందు చేసిన లైఫ్లో ఏంటి, ఎలాగా వచ్చింది, ఎందుకు అసలు మనం బ్రతుకుతున్నాము, ఏమిటికి వచ్చాము అని ఏమి కూడా ఆ అమ్మాయి ఆన్సర్ చేయలేకపోయింది. సో అలాంటి సమయంలో అలా చేస్తూ వచ్చినప్పుడు ఆమెకి ఒక సమాధానం దొరికింది. ఆమె అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ దేవుడు సమాధానం ఇచ్చాడు. సో తను 2019 డిసెంబర్లో తను దేవుణ్ణి యాక్సెప్ట్ చేసింది. మళ్ళీ తర్వాత మా సిస్టర్ యాక్సెప్ట్ చేసిన 1 monthకే మా మదర్ అనమాట, మా మదర్ కూడా, నేను ఒకరోజు మెసేజ్ వింటున్నాను నా రూమ్లో, వింటుంటే వచ్చింది. సో వస్తే ఆమె ఒక మాట అంటుంది, ప్రీచ్ చేసే ఆమె, మనము ఇల్లు చక్కబెట్టుకోవాలంటే దీపం ఉన్నట్లే మన ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేసి. ఆ వర్డ్ ఆమెకి చాలా టచ్ చేసింది. ఏంటి అనేసి ఆమె ఆ మెసేజ్ అంతా నాతో పాటు చూసిన వెంటనే ఆ రోజు నుంచి ఆమెకి చాలా కన్ఫ్యూజన్, ఏంటి మనం చేస్తున్నది, ఇన్ని రోజులు మనం చేసింది వ్యర్థమా, అవునా అనేసి షీ వాజ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ అనమాట. తన క్వశ్చన్స్ అడిగి ప్రభుతో ఎట్లా అంటే ఆమె అమాయకమైన క్వశ్చన్స్తో దేవుడు ఆమెకి సమాధానం చేసి, ఆమెకి దర్శనం ఇచ్చి, ఆమెకి ఒక సమాధానం కలిగజేసినాడు. సో కంప్లీట్గా తను కూడా మరి దేవుడికి సరెండర్ అయిపోయేసి దేవుడు మరి బాప్టిజం తీసుకోవడం జరిగింది, మా మదర్ కూడా. అలా జరుగుతున్నప్పుడు నాకు మా బ్రదరు ఒకసారి, మా కజిన్ బ్రదరు నా పైన మరి చాలా అటాక్ చేశాడు. ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు, మరి నువ్వు మన కల్చర్ను వదిలేసి, మనం పూజించే వాళ్ళని వదిలేసి మరి ఇలా చేయడం కరెక్ట్ కాదు అనేసి నన్ను చాలా క్రిటిసిజం చాలా చేశాడు. ఆయన ప్రశ్నలకి, ఆయన చేసిన మాటలకి నేను అసలు చెప్పలేనవి, నేను షేర్ చేసుకోలేను. అట్లా నన్ను చేస్తున్నప్పుడు మరి నేను ప్రభుకి ప్రార్థన చేస్తే ఐ క్రైడ్ అనమాట లిటర్లీ. సో గాడ్ మాట్లాడిన మాట ఏంటంటే యెషయా 54:17లో, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని మాట్లాడాడు. ఆ వాక్యం నాకు చాలా ధైర్యం ఇచ్చింది. అవునా, నాకు విరోధంగా ఏది కూడా వర్ధిల్లదని నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నా ప్రభు మాట్లాడుతున్నాడు అంటే ఇంకా అది నిజం అనేసి నేను హ్యాపీగా ఇంకా ధైర్యంగా నేను ముందుకు వెళ్తున్నాను. అప్పుడు నాకు ఈ ప్రామిస్ గురించి తెలిసింది. ఏంటంటే 2020లో December 31 నేను ఒక ప్రామిస్ తీసుకోవడం జరిగింది. ఆ ప్రామిస్ మీకు తెలిసే ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అంటే దేవుళ్ళో ఉన్న లేని బిడ్డలకు తెలియదు. కానీ సో ఏంటంటే ఆ ప్రామిస్ ఎవ్రీ ఇయర్, సో ఇది అనమాట ప్రామిస్. సో ఎవ్రీ ఇయర్ ఇలాంటి గాడ్ ప్రామిసెస్ December 31 మనం తీసుకోవడం జరుగుతుంది చర్చ్లో. సో అలాగనే నాకు దీని గురించి ఏం ఐడియా లేదు అసలు. సో
అప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలాగా నువ్వు ప్రామిస్ తీసుకోవచ్చు, దేవుడు నీతో మాట్లాడతాడు ఆ ప్రామిస్ ద్వారా అనేసి నాకు చెప్పారు ఒక 5 days ముందుగానే. చెప్తే ఐ వాజ్ ప్రేయింగ్ గాడ్ అనమాట. ప్రభువా నాతో ఏం మాట్లాడతావు, నేను ఇంకా ఏం సర్చ్ చేసుకోవాలి నా జీవితంలో చెప్పండి అనేసి నేను ప్రేయర్ చేస్తున్నాను. సేమ్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్ అనమాట. ప్రభు నాతో ఏదో మాట్లాడతాడు, నేను ఏదో చేసుకోవాలి, నేను కరెక్ట్ చేసుకోవాలనేసి. బట్ దేవుడు మాట్లాడిన మాట చూడండి ఎంత గొప్పగా మాట్లాడాడో. ఇర్మియా చాప్టర్ 30 verse 17, నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములు మాన్పెదను, ఇదే యెహోవా వాక్ అని అన్నాడండి. అసలు ఈ ప్రామిస్ తీసుకున్న వెంటనే, చదివిన వెంటనే ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ లైక్ సర్ప్రైజ్డ్ అనమాట. ప్రభు నా హీలింగ్ గురించి మాట్లాడా అనేసి. ఫస్ట్ ప్రామిస్, ఫస్ట్ నాతో మాట్లాడిన మాట ఇది. నేను షాక్ అయ్యాను. ఆ సమయంలో నేను ప్రభుతో ఒక్కటే అన్నాను, ఐ వాజ్ ప్రైజింగ్ గాడ్ అండ్ ఐ టోల్డ్ గాడ్ దట్ ప్రభువా ఈ మాటలు చాలు, నీకు ఇష్టమైనప్పుడు నన్ను హీల్ చేయి, నన్ను స్వస్థపరచు, కానీ ఈ మాటలు మాట్లాడావే ఇవి నాకు చాలు, ఇవి నాకు ఎంతో ధైర్యం ఇచ్చినాయి, నాకు ఎంతో కాన్ఫిడెంట్ని ఇచ్చినాయి, చాలా థ్యాంక్స్ అనేసి నేను ఇంకా వచ్చేసాను. ఇంకా అప్పటి నుంచి నాకు తర్వాత కూడా నాకు చాలా ప్రాబ్లమ్స్, అంటే పొజిషన్స్, తర్వాత నాకు బాడీలో శారీరకంగా ఫిజికల్గా చాలా వీక్ అయిపోతున్నాను. ఎంత వీక్ అంటే కడుపులో తింటే డైజెషన్ అవ్వదు, కాన్స్టిపేషన్ ప్రాబ్లము, ఎనిమా పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేనైతే కంప్లీట్గా వీక్ అవుతూ వస్తున్నాను. నేను ఐ వాజ్ లైక్, ఎందుకు నాకు దేవుడు ప్రామిస్ చేశాడు కదా, మరి ఎందుకు నన్ను ఇట్లా ఎనిమి అటాక్ చేస్తుంది, లైక్ ఇంకా నువ్వు బ్రతకవు, నువ్వు ఇంకా ప్యారలైజ్ అయిపోతావు, బెడ్కి అంకితము అయిపోతుంది. ఎందుకంటే ఆ సమయంలోనే నేను ఒక హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో కూడా చాలామంది ఈ డిసీజ్ వస్తే ఎలా తెలుసా, చేతులన్నీ ఇలా చొట్టయిపోతాయి, కాళ్ళన్నీ చొట్లయిపోతాయి, ఈ వాళ్ళ బాధలు, వాళ్ళు వీల్ చైర్లో వస్తున్నారు హాస్పిటల్కి వచ్చే వాళ్ళంతా సేమ్ నా ప్రాబ్లం ఉన్న వాళ్ళే. వాళ్ళంతా మాట్లాడే మాటలు కూడా, ఏంటమ్మా ఇంత చిన్న వయసులో నీకు ఈ ప్రాబ్లం వచ్చిందా, చూడు మేము ఇన్ని ఇయర్స్ నుంచి ఈ హాస్పిటల్కి వస్తున్నాం. ఆ హాస్పిటల్ కంటే ఒక్కొక్కరు మినిమం 15 years తక్కువ వచ్చే వాళ్ళు లేరండి. 15 years అవుతుంది మేము ఈ హాస్పిటల్ కాబట్టి, 20 years అవుతుంది, 10 years అవుతుంది అని చెప్తున్నారు. మేము ఈ ట్యాబ్లెట్ వేసుకోకపోతే నెక్స్ట్ డే మేము నడవలేము, అలాంటి పరిస్థితి ఈ రోగం అనేది. సో మరి నీకు ఇంత చిన్న వయసులో వచ్చిందే అనేసి వాళ్ళు నడుస్తున్న వాళ్ళ చేతులు చూడడము, వాళ్ళ కాళ్ళు చూడడము, వాళ్ళు ఉన్న పరిస్థితి, వాళ్ళు ఆ ట్యాబ్లెట్స్ తీసుకుంటే వాళ్ళకంట ఐస్ ఎఫెక్ట్ అయిపోయినాయంట, లంగ్స్ ప్రాబ్లం వచ్చినాయంట, కిడ్నీలు ఫెయిల్ అయినాయంట. వాళ్ళు ఒక్కొక్కటి చెప్తుంటే నేను కంప్లీట్గా భయం వేస్తుంది నాకైతే. నేను కూడా వీళ్ళలాగా అయిపోతానేమో, కుంటుకుంటా ఇట్లా అయిపోతానేమో, ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుందేమో నా జీవితం అంతా అనేసి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను మళ్ళీ. కానీ ఒక పక్కన గాడ్ మాట్లాడాడు, నేను నీకు ఆరోగ్యం కలగజేస్తానని ప్రామిస్ ఇచ్చాడు. బట్ ఆ పరిస్థితిలో నేను ఇలా అయిపోతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన విషయం అండి, కీర్తనలు 55వ అధ్యాయం ద్వారా వచనం 22, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు అని మాట్లాడాడండి. అప్పటి వరకు నేను టాబ్లెట్స్ మీద, ఇంజెక్షన్స్ మీద ఆధారపడేదాన్ని. అప్పటి నుంచి దేవుడి మీద ఎలా ఆధారపడాలి, దేవుడి మీద ఆధారపడాలని నేర్చుకున్నాను. సో అప్పటి నుంచి దేవుడి మీద ఆధారపడడం నేర్చుకొని, ప్రభువా మరి ఈ ఇంజెక్షన్స్, ఈ మాత్రలు నాకు వదిలిపించు, నువ్వు పరమ వైద్యుడివి, వైద్యులకే వైద్యుడివి, నువ్వు ఉండగా నాకెందుకు ఈ ఇంజెక్షన్స్ ప్రభు అని నేను ప్రేయర్ చేస్తూ వస్తున్నప్పుడు నాకు దేవుడు ఎంతో మరి అప్పటి నుంచి నాకు నా లోపల ఉన్న భారం అంతా తీసేసి, మరి దేవుడు ఒక చాలా ఈజీగా, ఒక తేలికగా అనిపించింది నాకు. అలా అనిపిస్తున్నప్పుడు ఆ ఓదార్పు అనేది చాలా ఇచ్చింది. సో ఆ ఓదార్పు విషయంలో దేవుడు మళ్ళీ కూడా మరి ఏం మాట్లాడాడు తెలుసా, ఆ యెహోషువ గ్రంథం నుంచి ఫస్ట్ అధ్యాయం అండి, ఫస్ట్ అధ్యాయంలో 8-9 వచనాల ద్వారా మాట్లాడి, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవరాత్రులు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములు వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండునుగాక అని మాట్లాడాడు. ఈ వాక్యం నాకు ఎంత కంఫర్ట్ ఇచ్చిందో. దేవుడు నా పైన ఒక ప్రణాళిక ఉంచాడు, ఒక ప్లాన్ ఉంది, ఒక పర్పస్ ఉంది. సో నేను భయపడకూడదు అనేసి వాక్యం నాకు
చాలా కంఫర్ట్ ఇచ్చింది, ధైర్యం ఇచ్చింది. అలా అయిపోతున్నప్పుడు దేవుడు నాకు ఫైనల్గా నా కన్ఫర్మేషన్, నా హీలింగ్ గురించి చెప్తాను. ఒకరోజు నాకు తెలియదు అసలు, నేను లిటర్గా కొంచెం ఆ వాక్యం తర్వాత కొంచెం చాలా మెరుగుపడుతూ వస్తున్నప్పుడు కరోనా వచ్చింది. ఆ సమయంలో కరోనా మార్చి 2020 మార్చ్లో ఇది జరిగిండేది. సో చాలా జరుగుతున్నప్పుడు ఇంకా అలాంటి సమయంలో నాకు ఒక బిలీవర్స్ ఇద్దరు పరిచయం అయ్యారు. వాళ్ళకి పిల్లలు లేరు, ఆంటీ అంకుల్. వాళ్ళు నాకు ఒక సజెస్ట్ చేశారమ్మా, అక్కడ చెన్నైలో సిఎంసి హాస్పిటల్, వేలూరు, ఆ హాస్పిటల్ చాలా ఇండియాలోనే నెంబర్ 1 హాస్పిటల్. అక్కడికి వెళ్తే నీకు చాలా మంచిగా ఉంటుంది, నీకు తెలుస్తుంది అనేసి చెప్పారు. నేను వెళ్ళాలని ఆశగా ఉంది, కానీ నాకు ఎవరు తోడు లేరు. అక్కడ వెళ్తే 5 days స్టే చేయాలి. 5 days ఎవరుంటారు? మా మదర్, మా పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్స్, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు తీసుకెళ్ళినా నాకు యూజ్ఫుల్ కాదు. సో మా బ్రదర్ ఇన్లా 5 days తన వర్క్ వదిలేసి, తన పిల్లల్ని వదిలేసి, అక్కడ ఫ్యామిలీని వదిలేసి రావడం జరగదు. ఎవరు? ఆంటీ, అంకుల్, నాకు వెళ్ళాలని ఉంది కానీ నాకు తోడు ఎవరు లేరు అంటే ఆంటీ అంకులే నాకు తోడుగా వచ్చి అక్కడ చూయించారు. నేను అక్కడ హాస్పిటల్లోకి వెళ్ళానండి. అంతా ఎగ్జామినేషన్ చేశారు. వాళ్ళు ఒక్కటే చెప్పారు, అమ్మ నువ్వు ఇంజెక్షన్స్ తీసుకుంటున్నావు కాబట్టి సో నీకు టీబీ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మేము ఫస్ట్ ఆ టెస్ట్ చేసి నీకు ప్రొసీడ్ చేస్తామని. ఆ టీబీ టెస్ట్ చేశారు. ప్రభు దయ వల్ల టీబీ టెస్ట్ నెగిటివ్గా వచ్చింది. నాకు టెస్ట్ మళ్ళీ ఇంకా నా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఆయన అన్ని వాళ్ళు ఎవరైనా ముందు హాస్పిటల్లో మనం చూయించుకున్న రిపోర్ట్స్ చూయించినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో దే డిడ్ ఇట్ అనమాట. మళ్ళీ వాళ్ళు టెస్టులు అన్నీ చేసి వాళ్ళ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆయన చూశాడండి. నేను లోపలికి వెళ్ళాను. చూస్తూ ఆయన ఒక్క మాట అన్నాడు, అస్సలు ఈ రిపోర్ట్స్ అంత నార్మల్గా ఉన్నాయి, యూ జస్ట్ ఫీల్ లైక్ ఎ నార్మల్ పర్సన్ అనేసి, ఫర్గెట్ అబౌట్ దాట్, వాట్ ఎవర్ నీకు వచ్చిందంతా మర్చిపో అనేసి ప్రభు ఆయన మాట్లాడాలికే నాకైతే ఐ వాజ్ లైక్ ఏ క్రయింగ్ అనమాట. ఎమోషనల్ అవుతున్నాను, ఏడుస్తున్నాను. ఇది నిజమేనా, ఇది ట్రూనా అనేసి. ఇంకా నేను రూమ్కి వెళ్ళేసి ప్రభువా అసలు నేను ఇది కళా నిజమా అనేసి నేను ఏడుస్తూ బైబిల్ మీద పడి ఏడుస్తున్నాను. ఏడ్చినప్పుడు ప్రభు నాతో ఒక్క మాట మాట్లాడాడు. మార్క్ సువార్త 5వ అధ్యాయము 34వ వచనం ద్వారా మాట్లాడాడు. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానవైపోము అని మాట్లాడాడండి. ఆ వర్డ్ నాకు కన్ఫర్మ్ చేసింది. తర్వాత నేను ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఇది కళా నిజమానే, ఐ వాజ్ పించింగ్ మై సెల్ఫ్ అనమాట. సో అట్లా సమయంలో నేను ఇంకా అప్పటి నుంచి అండి ఇప్పటి వరకు నేను ఒక ఇంజెక్షన్ లేదు, ఒక ట్యాబ్లెట్ లేదు. ఆ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నా, ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నా, నా పరిస్థితి అంత గందరగోళంగా, అంత ఇదిగా ఉండేది. ఈరోజు నేను ఇప్పటికి 8 months అవుతుంది, కంప్లీట్గా మానేశాను. కంప్లీట్గా నన్ను దేవుడు హీల్ చేశాడు. నా స్టమక్ను కూడా హీల్ చేశాడు. ఐఎమ్ ఏబుల్ టు ఈట్ ఎవ్రీథింగ్ అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. నేను లాస్ట్ మంత్ డిసెంబర్లో క్రిటికల్ సిచ్యువేషన్లో నేను అసలు ఫ్లైట్లు తిరగలేదు, జస్ట్ తిరుగుతున్న 2 ఉన్నాయి. ఆ సమయంలో కూడా దేవుడు నన్ను అద్భుతంగా మరి మా హస్బెండ్ దగ్గరికి చేర్చాడు. ప్రజెంట్ నేను ఇక్కడ మా హస్బెండ్ దగ్గర యూఎస్లో నుంచినే నేను మీతో మాట్లాడుతున్నాను. లాస్ట్ మంతే నేను ఇక్కడికి రావడం జరిగింది. సో ప్లీజ్ ప్రే ఫర్ అవర్ ఫ్యామిలీ. మా పేరెంట్స్, మా ఫాదరు, మా మదరు అందరూ దేవునిలో రక్షణ పొందుకున్నారు. నాకు చాలా హ్యాపీ. అసలు మెయిన్ అండి హీలింగ్ అనేది కాదు కానీ మన శరీరానికి హీలింగ్ అవసరమే. సో మోర్ దెన్ దట్ అనమాట, రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. నా జీవితంలో, నా కుటుంబం జీవితంలో, మా ఫ్యామిలీకి రక్షణ అనేది కలిగింది. హీలింగ్ కంటే ఇది వాల్యుబుల్ అని చెప్పగలను నేను. ఇది నిత్య జీవానికి నడిపిన మరి సిచ్యువేషను. దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం రక్తం పెట్టిన ప్రభు వైపు చూడండి. ఆయన వచ్చినది హీలింగ్ అనేది వచ్చినాక బైబిల్లో చాలా మందికి దేవుడు హీల్ చేశాడు. హీల్ చేయడానికి ఒకటే రాలేదు, దేవుడు హెవెన్లో నుంచి కూడా హీల్ చేయొచ్చు. కానీ దేవుడు వచ్చింది మన పాపాలని కడిగేయడానికి. ఆయన రక్తాన్ని శిలువలో పెట్టి మరి ఆయన మరణించి సజీవుడిగా లేచి మరి ఈరోజు మనకి ఆ రక్షణ అనేది దేవుడితో రిలేషన్ కట్ అయిపోయిన రిలేషన్ ఈరోజు మళ్ళీ ప్రభువు మనకి మళ్ళీ దేవుడితో రిలేషన్ అనేది మరి కనెక్ట్ చేయడానికి ప్రభు వచ్చినాడండి. సో అలాగే మీకు ఇంకొకటి చెప్పాలి, చాలా మంది ఇది మత మార్పిడి అంటారు. ఇది మత మార్పిడి కాదు, ఇది మార్గం, దేవుడు వైపు ఒక మార్గం. ఇట్స్ నాట్ ఎ రిలీజియన్, ఇట్స్ ఎ రిలేషన్షిప్.
ఎలా అంటారా, ప్రభు రాకడతోనే మనకి రిలేషన్షిప్. ప్రభు ఎప్పుడైతే మన కోసం రక్తం పెట్టాడో ఆ రోజే మనకి రిలేషన్ స్టార్ట్ అయింది దేవుడితో డైరెక్ట్గా. సో అందుకనే మరి చాలామంది అంటారు, మీరు దేవుడు బిడ్డలంతా మరి మీరు మార్చేస్తున్నారు, అందరూ మార్చేస్తున్నారు, మీ మతంలోకి తీసుకుంటారు. మతం అనేది మనం పెట్టుకున్నది, దేవుడు ఎప్పుడు పెట్టలేదు మతం. బైబిల్లో ఎక్కడ కూడా మతం అనేది లేదు. మనం మనుషులు పెట్టుకున్నాం మతాలు అనేటివి, క్యాస్ట్లు అనేటివి. సో అందరి బ్లడ్ ఒక్కటే. ఎందుకు మరి మనకు బ్లడ్ కావాలన్నప్పుడు రెడ్డీసే మాకు బ్లడ్ ఇవ్వచ్చు, మాకు వాళ్ళే ఇవ్వాలి అని బ్లడ్ కావాలనుకోమే. ఆ సమయంలో మనకి వాళ్ళు ఎవరైనా కూడా మనకు బ్లడ్ కావాలా, మ్యాచ్ అయ్యే బ్లడ్ కావాలి. అలాగనే ఈరోజు చాలా మంది అంటారు, మా పేరెంట్స్ని మార్చిండేది నేను చెప్పడం వల్ల. వాళ్ళు అలా కాదు. వన్ థింగ్, మా అమ్మ అన్ఎడ్యుకేటెడ్, తనకేం తెలీదు. ఆమె నన్ను ఎన్ని క్వశ్చన్స్, ఒక అడ్వకేట్ లాగా ఒక డిటెక్టివ్ లాగా నన్ను ఇన్వెస్టిగేట్ చేసింది. దేవుణ్ణి కూడా ఎక్స్ప్లోర్, దేవుడి కోసం వెతికింది. ఏంటి ఇది నిజమా అనేసి. దేవుడు ఆమెకి ఒక సమాధానం ఇచ్చాడు. ఆమె ప్రశ్నలకన్నిటికీ ఆన్సర్ చేశాడు. ఆమె ఇన్ని రోజులు సమాధానం పొందలేనిది ఈ రోజు ప్రభు దగ్గర ఆ సమాధానం పొందింది. ఆ తృప్తి, ఆనందము చెప్పలేమది, మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. దానివల్ల ఆమె యాక్సెప్ట్ చేసింది, కానీ నేను చెప్పడం వల్ల కాదు. మనుషులు చెప్పడం వల్ల మారితే ఈ వరల్డ్లో ఇప్పటికీ అందరూ దేవుడి బిడ్డలు అయిపోయేవాళ్ళు. అది ఇట్స్ ఇంపాసిబుల్. మనుషులు చెప్పితే మారుతారనేది ఇట్స్ ఇంపాసిబుల్. వాళ్ళకి ఫీల్ అవ్వాలి, వాళ్ళ హృదయానికి టచ్ అవ్వాలి. నా రక్షణ అనేది వాళ్ళని మార్చలేదండి, నా హీలింగ్ అనేది వాళ్ళని మార్చలేదు. ఫస్ట్ నా హీలింగ్ కాకముందే దేవుడు వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. నా హీలింగ్తో, నా స్వస్థతో వాళ్ళ నమ్మకం అనేది ఇంకా స్ట్రాంగ్ అయింది. అంతేగాని నేను చెప్పడం వల్లనో నా స్వస్థత వల్లనో వాళ్ళు మారలేదు. వాళ్ళకి దేవుడు ఒక సమాధానాన్ని ఇచ్చినాడు. ఈవెన్ నేనైనా, మా హస్బెండ్ అయినా, మా అమ్మ అయినా, మా పేరెంట్స్ ఎవరైనా దేవుడు వాళ్ళ జీవితాల్లో దేవుడు అద్భుతాలు చూస్తున్నారు. నిజమైన దేవుడు చేసే అద్భుతాలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు మారారు. అందుకని అండి, టైంని వేస్ట్ చేసుకోదండి. ఈ దినాలు చాలా చెడ్డవి. బయట చూస్తున్నారు కదా, ఎన్నో మానభంగాలు, హత్యలు, చాలా క్రిటికల్గా ఉంది. చిన్న చిన్న పిల్లల్ని మానభంగాలు, ఎంత అసలు చూడలేము ఆ పరిస్థితి. మరి అసలు ఈరోజు మనకున్న డబ్బులు కాపాడిందా? ఈరోజు నాకు చూయించుకునే కెపాసిటీ ఉంది, దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. నా ఇన్ఫ్లుయెన్స్ కాపాడిందా? నా డబ్బులు కాపాడాయా? మరి పేరెంట్స్ కాపాడగలిగినారా? ప్రేమించే పేరెంట్స్ ఉన్నారు, హస్బెండ్ ప్రేమించారు, ఎవరైనా కాపాడగలిగినారు? ఫ్రెండ్స్ కాపాడగలిగినారు? ఎవరూ కాపాడలేదు. మన బంధువులు, ఈవెన్ నాకు అపోజిషన్గా మాట్లాడిన మా బ్రదర్ కూడా నన్ను డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఆయన నా పరిస్థితి చూశాడు. ఏంటి శుభ, నీ పరిస్థితి ఇలా అయిపోతుంది, అసలు ఆయన గూగుల్లో చూస్తే ఈ రోగానికి క్యూరే లేదని చదివాడు. బట్ స్టిల్ నాకు హీల్ అయిపోయింది. బట్ అయినా కూడా వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళకి కన్నులు తెరవబడలేదు. ఎందుకంటే ఇలా ఉంది బయట పరిస్థితి. మన ఫ్రెండ్స్, మన బంధువులు కన్సర్న్ చూపించే వాళ్ళే కానీ ఎవరు కూడా మన బాధని తీర్చలేరు. మనకున్న డబ్బులు ఏమి కూడా తీర్చదు, ఏమి కూడా మనల్ని తీసుకురాదు, మనల్ని హీల్ చేయదు. ఆ పరిస్థితుల్లో ఏవి కూడా మనం సపోర్ట్ చేయదు. నిజమైన దేవుడి చేతిలో మనం ఉంటే, నేను దేవుణ్ణి నమ్ముకుంటే, ప్రభువుని నమ్ముకుంటే ఇబ్బందులు రావు, మీకు ప్రాబ్లమ్స్ రావు అని నేను చెప్పలేదు. మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్లో నుంచి మనం బయటికి ఎలా రావాలి, అవి ఎట్లా జయించాలి అనేది మనకు ప్రభు సహాయం చేస్తాడు. మోర్ దెన్ దట్, రక్షణ, నిత్య జీవం వైపు నడవాలంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. మేము ఈరోజు నేను మా కుటుంబము ఎంత ఆనందిస్తున్నామంటే, ఎన్ని కోట్లున్నా, మనకి ఎంత ప్రాపర్టీ ఉన్నా ఈ లోకంలో ఆనందం దొరకదని నేను బల్లబుద్ధి చెప్తాను. ఆనందం దొరకదు. సో అందుకనే దయచేసి మన కోసం రక్తం పెట్టిన దేవుడి వైపు చూడండి. అందరూ రక్షణ పొందండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రక్షణ అనేది మన లైఫ్లో. దేవుడు హీలింగ్ ఏవైనాను ఆయనకి అసాధ్యమైనది ఏవి కూడా లేవు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ హిమ్. నిజమైన దేవుడు అనేవాడు, రక్షణ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అందరూ దయచేసి మీరు ఇది అర్థం చేసుకుంటారని, నా జీవితం కూడా మీకు మీ జీవితాలకు ఒక ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశపడుతూ, సో దయచేసి ఎవరు కూడా మతం అనేది మర్చిపోయి నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశపడుతూ, మరి ఒక చిన్న ప్రార్థనతో నేను ముగించాలని ఆశపడుతున్నాను.
ప్రభువా పరిశుద్ధుడా, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెప్తున్నాను. ఈ సాక్ష్యాన్ని మీరు దీవించండి తండ్రి. ప్రభువా సహాయం చేయండి ప్రభువా తండ్రి. ప్రభువా ఇచ్చిన ఇంతవరకు నాకు ఇచ్చిన శక్తిని బట్టి, నా ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు చెప్తూ నాయనా తండ్రి యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. సో నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఎంతోమంది ప్రార్థనలతో మా కుటుంబం రక్షణ పొందింది. ఈరోజు మేము ఎంతో ఆనందిస్తున్నాము. నా ఫుల్ టైం, నా జీవితమే దేవుడికి సమర్పించుకున్నాను. సో చాలా థ్యాంక్స్ ఇంతవరకు విన్నందుకు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.